హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవడానికి కేవలం 5 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకునే అటుకులతోటి నిమ్మకాయ పులిహోరని చూద్దామండి. ముందుగా అటుకులను తీసుకుని నీళ్లను వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అటుకులలో మట్టి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అందువల్ల 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చిల్లులు జల్లెల్లోకి వార్చుకున్నట్లయితే వాటర్ అంతా తగ్గిపోయి పొడి పొడిలాడుతూ వస్తుందండి. నీళ్లలో ఎక్కువసేపు నానబెడితే అటుకుల పులిహోర ముద్దగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మొదట పోపు దినుసుల్ని వేసుకోవాలండి. వేరుశెనగ గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే జీడిపప్పు వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎటువంటి పులిహోరలకైనా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, 4-5 వరకు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు, పులిహోర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పోపులోనే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న అటుకులని వేసుకోవాలండి. అటుకులని కడిగిన వెంటనే చిల్లులు జల్లెల్లోకి తీసుకుని నీళ్ళన్నీ వార్చుకుంటే ఈ విధంగా అటుకుల పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుందండి. పోపు వేగేటప్పుడే పసుపు, ఉప్పు వేసినట్లయితే పులిహోరకి బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ అటుకుల పులిహోర రుచి చాలా బాగుంటుందండి. మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. శ్రీరామనవమి రాబోతోంది కదండి. సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసుకునే ప్రసాదాల రెసిపీస్ రీసెంట్గానే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఛానల్ పేజ్లో ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకుని కలుపుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.